ఆలగడ్డ బనియానపల్లి పట్టణాలలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా పరిధిలోని ఆలగడ్డ, బనియానపల్లి, పాణ్యం నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బనియానపల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు అసెంబ్లీ కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర సాధనలో గాంధీ పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, ఇద్దరి పెద్ద నాయకుల జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా మాకు మా మిత్రుడు జాహిద్ బిన్ మహమ్మద్ గారు అకాల మరణంలో చనిపోవడం చాలా భారతీయ జనతా పార్టీ మైనార్టీ వర్గంలో కోల్పోయి చాలా బాధాతీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మేము జాహిద్ గారి సోదరుడు ఖాలిద్ గారిని అర్థించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మీరు రాణికి మీకు ఏమైనా అభ్యంతరమా అంటే మీరు పిలవలేదు నన్ను ఇంతవరకు. ఆలగడ్డ అపుస్మా ఆధ్వర్యంలో గాంధీ జయంతిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విశ్వశాంతి విద్యానికేతన్ పాఠశాల నందు నిర్వహించారు. వైపీపీఎం ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీకి జై, లాల్ బహదూర్ శాస్త్రికి జై, భరతమాతకి జై, భారత్ వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. గాంధీజీ సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ అరాచక పాలనను తరిమికొట్టడం జరిగిందన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ 155వ జయంతి వేడుకలు, అలాగే ప్రముఖ స్వాతంత్ర యోధుడు, భారతదేశ వందోత్సవాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి 120వ జయంతి వేడుకలను ఈ యొక్క మినహావతని గాంధీ విగ్రహం వద్ద విశ్వశాంతి విద్యానికేతన్ విద్యార్థులు మరియు మన కార్యక్రమం డాక్టర్ రామగోపాల్ గారు, అలాగే అడ్వకేట్ సుబ్బారెడ్డి గారు సందర్భంగా ఈరోజు మా ఆళ్లగడ్డ అపుస్మా యూనిట్ తరఫున ఈ యొక్క మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ జయంతి యొక్క శుభాకాంక్షలు అందరికీ జరుపుకుంటున్నాను. బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయులు గాంధీ అడుగుజాడల్లో నడుచుకోవాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది, ఎంపీపీ సంజీవరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకను నిర్వహించారు. నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరం ప్రారంభించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రక్తదాతలు నడిచే దేవతలుగా పేర్కొన్నారు. రక్తం సకాలంలో అందకపోవడంతో చాలా మంది మరణిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ ఆళ్లగడ్డ తహసీల్దార్ ఆఫీసు కార్యాలయంలో మన రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా సర్వేయర్లు, విఆర్ఓలు, విఆర్ఏలు, అలాగే మన తహసీల్దార్ సిబ్బంది అందరూ కూడా ఒక చక్కని కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ఇటువంటి కార్యక్రమం చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి నంద్యాల పట్టణంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీళ్లకు రక్తం ఎప్పుడంటే అప్పుడు అవసరం అవుతున్నది. అత్యవసర సమయాల్లో ఈ రక్తము బ్లడ్ బ్యాంకులో ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సిబ్బందిని, అలాగే మా రెవెన్యూ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేసి మన సమాజానికి మన వంతు సేవ చేయాలని కోరుకుంటున్నాను. Don't forget to subscribe Nandyala Communication.